హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మిథున ఛానల్. ఈరోజు మల్టీ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి. అందుకని 2 టమాటాలు, 1 క్యాప్సికమ్, 1 బీరకాయ, 1 ఆలుగడ్డ, 2 దొండకాయలు, 1 క్యారెట్, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర తీసుకొని శుభ్రంగా వాటిని కడిగి తరిగి పెట్టుకున్నానండి. స్టవ్పై ఒక పాత్ర పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కూడా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అది వేగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటిని మగ్గించుకోవడానికండి వాటర్ అస్సలు వేయకూడదండి. ఆయిల్లోనే అవి ఉడికే వరకు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకున్నానండి. ఈ విధంగా ఉడికిన తర్వాత తగినంత కారం, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుందండి. అంతే, సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మల్టీ వెజిటేబుల్ కర్రీ రెడీ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది, ఆరోగ్యకరమైనది. వేడివేడి అన్నం సూపర్.